హాయ్ హలో ఎవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్లో జాయిన్ అవ్వండి. ఫిట్గా హెల్తీగా ఉండండి. ఎలా అంటే వర్షాల అనమాట. సో మన ముందున్నారు వర్ష, ఆమెతో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్కారం. ఏం చేస్తున్నారు? మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీలానే ఉన్నారా? సో Yes. అయితే ఈరోజు నేను అడగడం కన్నా కూడా మీరు చెప్తే వినాలని ఉంది. మీరు అడగండి, నేను చెప్తా. నాకు ఈరోజు మీరు చెప్పే కుళ్ళు జోకులు విని నా కడుపు పగిలిపోవాలి. ఫస్ట్ కుళ్ళు జోకులతో స్టార్ట్ చేద్దాం. ఒక 2, 3 జోకులు చెప్పండి. అయ్యో, ఒక్కడే ఇది కామన్. నేను అన్ని అన్ని ఇంటర్వ్యూలో చెప్పిన జోక్ నాకు వద్దు. నేను నవ్వను. కొత్తది Okay. కావాలి. వాట్ ఈస్ బ్లూ అండ్ నాట్ హెవీ? నేను దానికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. నేను జోక్ చెప్పమంటే మీరు నాకు పజిల్స్ చేస్తున్నారేంటి? అదే, తెలీదు. లైట్ బ్లూ. బా. సో అంటే ఇలాంటి కుళ్ళు జోకులు లేకపోతే ఇలాంటి అడిగితే అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారు వీటిని? ఎక్కడైనా చదువుతాను, అవి గుర్తుపెట్టుకుని కానీ అందరి మీద వాడుతుంటారు. గుర్తు పెట్టుకుంటాను. లేకపోతే నేనే నా ఓన్ జోక్స్ కూడా ఉంటాయి. లైక్ లయ పేరుని ఉల్టా చేస్తే అయల్, ఐ లవ్ యూ అని చెప్పాను మ్యామ్కి. సో ఎలాంటి క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట. క్రియేటివిటీ ఎక్కువ అనమాట వర్షబల్లంకి. క్రియేటివిటీ కాదు, యా మేబీ జస్ట్ నాకు బోర్ కొడితే నేను నన్నే ఎంటర్టైన్ చేసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను జోక్ చేసేటప్పుడు నా ముందున్న పర్సన్ నవ్వరు, మోస్ట్లీ నేనే నవ్వుకుంటాను. సో ఐ థింక్ ఐఎమ్ ఎంటర్టైనింగ్. అది గ్రేట్ థింగ్ కదా. ఇప్పుడు మీరు జోక్ వేస్తే ఎవడో నవ్వాలని టెన్షన్ అవసరం లేదు. మనమే నవ్వుకుంటాం కాబట్టి హ్యాపీగా నవ్వుకోవచ్చు. అయితే నాకు తెలిసి తమ్ముడు టీం మొత్తానికి పెద్ద అందరూ మాట్లాడుతున్నారు, ఫారెస్ట్లో ఉండి చేశారు అది అని చెప్పి. అదంతా కాదేమో, ఇదే ఎక్కువ శిక్ష అన్నట్టు. అదే నేను అనుకున్నాను. ఇప్పుడు నితిన్ సార్కి నాతో వర్క్ చేసి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఆమె జోక్స్ కూడా ఫేస్ చేసేసాను, లైఫ్లో ఏమొస్తే ఫేస్ చేసుకుంటాను అని ఒక ఏంటి కాన్ఫిడెన్స్, ఒక స్ట్రెంగ్త్ వచ్చింది. జోక్స్ ఫేస్ చేయగలిగితే చాలు, జీవితంలో ఏదైనా ఫేస్ చేయొచ్చు అనమాట. నేను మిమ్మల్ని గ్రేట్ నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే మీ జోకుల గురించి మీరే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటున్నారు, కంప్లైంట్స్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైము అమ్మాయిలు బేసిక్గా హైట్ గురించి మాట్లాడినా, వెయిట్ గురించి మాట్లాడినా బాగా కాన్షియస్ అయిపోతారు. పొట్టి పిల్లల్ని మిమ్మల్ని మీరే కాంప్లిమెంట్ ఇచ్చేసుకుంటారు. మీరు నన్ను అనకూడదు, నేను అనుకోవచ్చు. మిమ్మల్ని మీరు అనుకోవచ్చు. నేను అనుకోవచ్చు బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ ఐ ఫైండ్ ఇట్ వెరీ క్యూట్ ఆల్సో. సో నేను అనుకోవచ్చు, కానీ వేరే ఎవరు అనకూడదు. అరే మాకు కూడా క్యూట్గా కనపడతారు, మేము పొట్టి పిల్ల అనకూడదు అప్పుడు? మీరు చెప్పే విధానం బట్టి అది మారుస్తుంది. పొట్టి పిల్ల వర్ష. ఇది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వే. నాకు అది హైట్ and I'm actually not that, I'm 5'4", yes, so yes, it's yes. not like it's a normal height only. Yes, yes. కానీ I don't mind. Yes. అయితే బేసిక్గా వర్ష అనే పేరేమో చాలా మోడర్న్ టచ్లో ఉంది కదా. బొల్లమ్మ అనే పేరు వినిపిస్తుంది. ఏంటి బొల్లమ్మ అంటే సర్నేమా? సో కూర్గ్లో మన నక్షత్రం ప్రకారం ఇలాంటి ఒక సెకండ్ పేరు ఉంటుంది. బొల్లమ్మ, మున్నమ్మ, పొన్నమ్మ, మందన్న ఇలాంటి సెకండ్ నేమ్స్ ఉంటుంది. ఓకే. స్టార్టింగ్లో స్కూల్లో ఉన్నప్పుడు అది చాలా ఒక ట్రాజిడీ లాగా అయిపోయింది. బికాజ్ లైక్ కోఎడ్ స్కూల్ అండ్ బాయ్స్ యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మై నేమ్, బొల్లమ్మ బొల్లమ్మ అని. ఇప్పుడు చాలా మందికి వర్ష బొల్లమ్మ అని తెలుసు నన్ను. సో మరి మీరు అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడైనా దాన్ని కట్ చేయాల్సింది కదా. ఇంట్లో వాళ్ళు చెప్పారా పేరు నిలబెట్టాలని? లేకపోతే నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఐ థింక్ ఇప్పుడు చాలా మందికి అది నచ్చింది. ఇట్స్ నైస్. నాకు అలా చేంజ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు. ఓకే. మందన్న అన్నారు అంటే రష్మిక మందన్న కూడా అంతేనా? మీరందరూ కూర్గు ఏమన్నా ముందు పరిచయాలు ఏమన్నా ఉన్నాయా లేవా? లేదు. తర్వాత అన్న మళ్ళీ మనం అంటే ఒకే ఊరి నుంచి వచ్చిన తెనాలి, మీది తెనాలి మా తెనాలి లేక మీది కూర్గు మాది కూర్గు అని కౌగులించుకుంటానండి అన్న జరుగుతాయి. గుడ్ ఫ్రెండ్ ఇప్పుడు. అదే నాకు కూర్గు జ్ఞాపకాలు ఏమైనా పంచుకుంటారా నాకు కలిసినప్పుడు ఎప్పుడైనా? యా అంటే మనకి ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి, అదంతా మాట్లాడుకుంటాం. చాలా ఏముంటాయి ఫేవరెట్ ఫుడ్స్? ఫేవరెట్ ఫుడ్ అంటే అక్కడ ఈ ఏంటి రైస్ది చాలా ఐటమ్స్, స్టీమ్డ్ ఐటమ్స్ చాలా ఉంటుంది. బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూది ఏంటి గ్రేవీ అంతా ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది ఫుడ్. జాక్ ఫ్రూట్ది ఫ్రూట్స్ ఏంటి డిషెస్ ఉంటుంది. పంకిన్ లీవ్స్ ది ఉంటుంది. మారేడు మల్లి మేము కొండ దిగేటప్పుడు మా మమ్మీ ఒక ప్లేస్ లో పంకిన్ లీవ్స్ చూసి నా అసిస్టెంట్ అన్నతో అది కట్ చేపించి అక్కడ
మన రెసార్ట్లో మేము చేసి తిన్నాము. సో అంత అంటే ఆకులు అలములు అన్ని తినబట్టిన స్కిన్ ఇంత రేడియంట్గా ఉంటుంది మీది కానీ ఆమెది కానీ కూర్గ్ నుంచి వచ్చిన వాళ్ళది. అంటే మేము చాలా కూర్గ్లో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది, ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటిది తింటాము. ఆయిలీ ఫుడ్ తక్కువ, చాలా తక్కువ. సో మేబీ ఎస్ ఎస్. అయితే ప్రపంచంలో రకరకాల ఆఫర్లు వస్తుంటాయి. మీకు డబ్ స్మాష్ ద్వారా ఆఫర్ వచ్చింది అనేది అందరూ అనుకుంటున్నారు, బట్ ఒరిజినల్గా అది కాదు కదా. అసలు ఏంటి డబ్ స్మాష్ గోల్ ఏంటి మీకు? ఎప్పుడో చేశానండి, ఒక 10 years అయిపోయింది అది. లైక్ ఈ రోజే నేను 5 times అది దాని గురించి విన్నాను. ఎందుకు చేశాను అని. ఇంటర్వ్యూ చేశారు, పైగా మీకు డబ్ స్మాష్ ఆఫర్ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు కదా. ప్రపంచంలో అలా ఎవరికి రాదు, వర్షాకి మాత్రమే అలా ఆఫర్ వచ్చిందని ఫీల్ అది అవుతుంది. ఎవరికి రాదు. దట్ వాజ్ నాట్ ట్రూ. ఇన్ఫాక్ట్ ఒక మూవీ చేసేటప్పుడే ఆ డబ్ స్మాష్ చేశాను. ఆ డబ్ స్మాష్ బయటకు పెట్టే ముందే ఆ మూవీ కెమెరామెన్ వచ్చి ప్రేమ్ సార్ వాళ్ళే నాకు 96 ఇచ్చారు. దానివల్ల బిగిల్ వచ్చింది. 96 వల్ల చూసి చూడంగానే వచ్చింది, దాని వల్ల మిడిల్ క్లాస్ అలా అయింది. డబ్ స్మాష్ వల్ల కాదు మేబీ, బట్ అప్పుడు అది వైరల్ అయింది, డెఫినెట్లీ వైరల్ అయింది, కానీ దాని వల్ల కాదు. ఎవరు డబ్ స్మాష్ చూసి నేను యాక్ట్ చేయకపోతే ఎవరు ఆపర్చునిటీ ఇస్తారు? అసలు మీకు డబ్ స్మాష్ కి సంబంధం లేదు. ఉంది, కానీ దాని వల్ల నాకు డబ్ స్మాష్ కు ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఎస్ ఎస్. మీరు అంటే యూ కమ్ ఫ్రమ్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ ఆర్? నో ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ ఫన్, లైక్ వెరీ బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ. బట్ కాకపోతే సినిమాల్లోకి వచ్చేటప్పుడు అంటే ఖచ్చితంగా సజెషన్స్ ఇస్తారు కదా ఇంట్లో, మీకేం సజెషన్స్ ఏం రాలేదా? సో నా ఫ్యామిలీలో నా డిస్టెంట్ రిలేటివ్ ఫ్రెండ్స్, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ డిస్టెంట్ రిలేటివ్, వాళ్ళ డిస్టెంట్ రిలేటివ్ ఎవరు ఇండస్ట్రీలో లేరు. సో ఇండస్ట్రీ గురించి ఎవరికి తెలీదు, ఏం తెలీదు. సో ఇట్ వాజ్ జస్ట్ వెరీ న్యూ, వాళ్ళకి కూడా తెలీదు. సో దే జస్ట్ ట్రస్టెడ్ మీ అంతే. సో నేనే వాళ్ళకి ఇండస్ట్రీ గురించి చెప్పాను కాబట్టి వాళ్ళ ఏం. బట్ తెలియనప్పుడే భయాలు ఎక్కువ ఉంటాయి కదా. తెలిసినప్పుడు అంటే ఇండస్ట్రీలో మనం అనుకున్నట్టు ఉండదు అనేది ఒకటి ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే బయట నుంచి చూసే పీపుల్కి హైపోథెటికల్గా కొంచెం కొన్ని ఆలోచించుకుంటారు, కొన్ని ఎలాంటివి ఉంటాయి. ఎంత ఫన్ లవింగ్ ఫ్యామిలీ అయినా, ఎంత బ్రాడ్ మైండెడ్, అప్పుడే కొన్ని సజెషన్స్ వస్తాయి. యాక్చువల్గా ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు సజెషన్స్ ఇవ్వరు, తెలియని వాళ్ళే సజెషన్స్ ఇస్తారు యాక్చువల్లీ. ఐ నో యాక్చువల్లీ తెలుసుంటే, ఇప్పుడు నాకు తెలుసు. సో మేబీ ఐ విల్, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్తున్నారంటే నేను చెప్తాను. మీరు చెప్పింది కరెక్ట్ వర్ష. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాల్లోకి వెళ్తా ఉన్నాను అనుకోండి, నాకు తెలియనప్పుడు ఫస్ట్ ఏమంటాం, అమ్మ చాలా జాగ్రత్త అమ్మా, దాని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారమ్మా, ఇలాంటి క్యారెక్టర్స్ చేయమ్మా, ఇలాంటివి వస్తే వదిలి, ఇలాంటివి ఉంటాయి కదా. ఆ కైండ్ ఆఫ్ ఏం జరగలేదా? ఇట్స్ వెరీ ఫనీ హౌ. సో బేసిక్లీ మమ్మీ నాతో ఎప్పుడు వస్తారు షూట్కి, బట్ ఆల్సో షీ ట్రస్టెడ్ మీ అ లాట్. షీ ట్రస్టెడ్ మీ అండ్ నా తోడుగా ఎప్పుడు మమ్మీ ఉన్నారు నాతో. సో అలాంటి ఓ జాగ్రత్త, బికాస్ షీ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. మరి ఎంత క్యూట్ గా ఉండే వర్షకి ఎప్పుడు ప్రపోజల్స్ ఏం రాలేదా? మీరే చెప్పారు క్యూట్ గా ఉన్నానని, సో ఆబ్వియస్లీ వచ్చి ఉంటాయి కదా. మరి ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా హ్యాండిల్ లైక్ ప్రపోజల్ వస్తే అంటే ఇప్పుడు నో చెప్పాలన్నా కూడా కొంచెం రకరకాలుగా, అంటే కొంతమంది ఇమీడియట్ చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు, ఇలా ఉంటది కదా రకరకాలుగా. సో ఎలా మరి మీరు ఎలా? నేను చెప్పేస్తా డైరెక్ట్, ఎందుకు ఊరికే ఇప్పుడు నేను చెప్పలేక వాళ్ళు ఏంటి దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు చెప్తుంది ఓకే చెప్తుంది అని ఎందుకు, వై ప్లే విత్ సమ్వన్స్ హార్ట్ లైక్ దట్. సో మీకు నచ్చుతుంది అంటే నచ్చుతుంది అని చెప్పేయండి, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేయండి. ప్రపోజల్స్ కౌంట్ ఎంత? అలా నేను వెళ్ళి నా డైరీ చూస్తా. డైరీలో రాసుకుంటారా? ఓకే, జస్ట్ ఎవరేజ్ గా ఉంటాయి కదా. నో ఐ డోంట్ నో, తెలీదు. సో వస్తుంటాయి అట్లన్నిటిని లైట్ గా రిజెక్ట్ చేస్తుంటారు అన్నమాట, క్యూట్ గా వాటిని కూడా. యా. అయితే 96 అనేది మీ పెద్ద ఫస్ట్ బిగ్ బ్రేక్ అంటే 96 కదా. సో మరి అంత పెద్ద సినిమాలో ఆపర్చునిటీ అనేది వచ్చినప్పుడు ఎలా అసలు? సో అప్పుడు ప్రేమ్ సార్ నాకు తెలుసు, ప్రేమ్ సార్ చెప్పారు ఇలా ఒక రోల్ ఉంది చేస్తావా అంటే, ఐ వాజ్ లైక్ ఓకే. కానీ అది చేసినప్పుడు ఐ థాట్ ఇట్స్ స్టిల్ అ స్మాల్ పార్ట్ కదా, నాకు తెలీదు ఇట్ విల్ రీచ్ సో మెనీ పీపుల్ అని. దానికి కారణం ఆ మూవీకి అంత లవ్ ఇచ్చారు అక్కడ ఉన్నవాళ్ళు, దే లవ్ ద ఫిల్మ్. సో అక్కడ నుంచి నాకు కొంచెం ఒక 10% అక్కడ నుంచి లీక్ అయిపోయింది కొంచెం లవ్. సో దానివల్ల నేను అనుకుంటా, ఓన్లీ బికాస్ ద మూవీ ఈజ్ సో నైస్, నేను బికాస్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ గాట్ సమ్ లవ్. విజయ్ సేతుపతి అనగానే ఎవరైనా ద గ్రేటెస్ట్ యాక్టర్ అంటారు, త్రిష అంటే చెప్పక్కర్లేదు ఎంత పెద్ద యాక్ట్రెస్ అనేది.
సో మరి వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు ఆ సినిమా గురించి? Sethu sir is still one of my most favorite actors. అండ్ యాజ్ అ పర్సన్ ఆల్సో ముందు నాకు యాక్టర్గా సార్ని చాలా ఇష్టం ఉంది, కానీ ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు సార్ మీద ఉన్న రెస్పెక్ట్ చాలా ఎక్కువైంది. అండ్ ఈవెన్ త్రిషా మ్యామ్, షీఈ్ ఒక యానిమల్ లవర్. అండ్ అది కెమెరా కోసం అని కాదు, చాలా సార్లు ఏంటి సెట్లో ఐ కుడ్ సీ హర్ సిట్టింగ్ లైక్ ఒక రోడ్ దగ్గర కింద కూర్చొని షీ వుడ్ ప్లే విత్ స్ట్రీట్ డాగ్స్, ఫీడ్ దెమ్ ఫుడ్. సో అక్కడ కెమెరా ఏం లేవు. సో షీ డజంట్ డూ ఇట్ ఫర్ ద కెమెరా, షీ డస్ ఇట్ బికాస్ షీ ఈజ్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో మరి మీరు కూడా యానిమల్ లవర్ అనుకుంటా కదా? అవును. సో అలా బాగా కనెక్షన్ ఉండిందా ఇద్దరికి? నేను ముందు ఐ యూస్ టు కాల్ మై సెల్ఫ్ అన్ యానిమల్ లవర్, కానీ నేను మంచిగా లైక్ నాన్ వెజ్ అన్ని తినేసి ఐ వుడ్ కాల్ మై సెల్ఫ్ అన్ యానిమల్ లవర్ బికాస్ ఐ హ్యాడ్ డాగ్స్. తర్వాత అర్థమైంది either I should not call myself an animal lover, I should just call myself a dog lover. లేకపోతే నేను మానేయాలని. సో ఐ క్విట్ ఏంటి నాన్ వెజ్ మానేసాను. కానీ తర్వాత మై వైటమిన్ లెవెల్స్, B12 లెవెల్స్ వెంట్ రియలీ లో బికాస్ నేను లైఫ్ లాంగ్ ఒక ప్రాపర్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్. సడన్ గా మానేసాను. తర్వాత మై మామ్ వాజ్ లైక్ అట్లీస్ట్ ఈట్ సీ ఫుడ్ ఆర్ ఫిష్, ఏదైనా ఒకటి తిను అని. ఇప్పుడు నేను ఫిష్ అండ్ ఎగ్ తింటా. other things I've stopped. Okay. It's been 2 years. సో అయితే యానిమల్ లవర్ అని పిలవాల్సిందే మేము ఇప్పుడు animal lover, not water, I mean seafood. Yeah. సో అయితే బట్ అంటే ఒక యాజ్ హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ ఇలా ఆల్రెడీ ఒక ఫేమ్లో ఉన్న వాళ్ళు చూసినప్పుడు అంటే వీ హ్యావ్ టు అంటే కొన్ని నేర్చుకుంటాం మన దగ్గర తెలియకుండానే, కొన్ని మనం కాన్షియస్గా నేర్చుకుంటాం, కొన్ని తెలియకుండానే మనకు వస్తుంటాయి వాళ్ళు చూస్తా వెళ్ళినప్పుడు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ 96లో మరి మీరు త్రిషా నుంచి కానీ లేదంటే విజయ్ సేతుపతి నుంచి నేర్చుకున్నది ఏంటి? అంటే సేదు సార్ ఆర్ త్రిషా మ్యామ్ ఇద్దరు ఎలా అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ లైక్ ద బిగ్గెస్ట్ యాక్టర్స్, కొంచెం కూడా ఏంటి యాటిట్యూడ్ కానీ ఏం లేదు. దే వుడ్ బి సో హంబుల్, సో నైస్ టు నాట్ జస్ట్ మీ బికాస్ ఐఎమ్ అ కో యాక్టర్, టు ఎవ్రీ వన్ ఆన్ సెట్. లైక్ సేదు సార్ ఒకసారి ఐ రిమెంబర్ మేము షూట్ చేస్తున్నాము ఫుల్ డే, ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఒక సెక్యూరిటీ గార్డ్, కొంచెం ఓల్డ్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి అక్కడే నిల్చున్నారు, చూస్తున్నారు. అండ్ హీస్ హెజిటెంట్ టు ఆస్క్ సంథింగ్. సేదు సార్ వచ్చి ఇక్కడ రా, ఏం కావాలి అని చెప్పారు. ఇట్స్ లైక్ ఏం లేదు ఫోటో, కానీ నేను పొద్దున్న నుంచి ఇక్కడ సన్లో నిల్చుని ఐఎమ్ స్వెట్టింగ్, సో ఐఎమ్ డర్టీ, ఐ డోంట్ నో. ఈజ్ లైక్ నేనేం చేశాను, నేను అదే చేస్తున్నాను, నేను పొద్దున్న నుంచి నేను అదే చేశాను, ఈవెన్ ఐఎమ్ డర్టీ, ఐఎమ్ స్వెటీ, మీరు రండి ఇక్కడ అని చెప్పి హీ హగ్డ్ హిమ్ అండ్ గేవ్ హిమ్ అ పిక్చర్. దిస్ ఆల్సో ఐ లైక్, నేను ఇప్పుడు మీకు చెప్పాను కాబట్టి మీకు తెలుసు, దెర్ ఇస్ నోబడీ హూస్ లైక్ టేకింగ్ అ వీడియో సేయింగ్ ఓ లెట్స్ డూ ఇట్ ఫర్ ద కెమెరా అని కాదు. లిటరలీ ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు అక్కడ, అంతే. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. అవును. సో అది వాళ్ళ రియల్ నేచర్, అది హీస్ సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. సో అది నేర్చుకున్నాను, దట్ ఎవ్రీ వన్స్ డూయింగ్ దేర్ జాబ్, ఎవ్రీ వన్స్ డూయింగ్ దేర్ జాబ్, అంతే. మరి త్రిష ఇంత పెద్ద హీరోయిన్ కదా, సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కెమెరా లేనప్పుడు కూడా డాగు, బట్ కాకపోతే ఏంటంటే అంటే యాక్టింగ్ పరంగా చూసాం మనం చాలా, ఎందుకంటే ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కానీ లేదంటే ఇన్ని సినిమాలు యాక్టర్స్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ జాబ్. సో ఏంటి ఏమనుకున్నారు దానికి సంబంధించి, ఏంటి ఆమె దగ్గర నుంచి? ఫస్ట్లీ షీ సో ప్రిటీ. ఓకే, సెట్లో రియల్గా మీరు ఆన్ స్క్రీన్ చూస్తే ఓకే వెరీ ప్రిటీ అనుకుంటారు, కానీ రియల్ లైఫ్లో అది కూడా 96 ఆ గెటప్లో జస్ట్ ఒక yellow color ఇది వేసుకొని విత్ అ పోనీ, షీ లుక్ సో ప్రిటీ దట్ మ్యామ్కి ప్రాంప్ట్ ఇస్తుంటే చాలాసార్లు ద అసిస్టెంట్ డైరెక్టర్ వుడ్ ఫర్గెట్ హిజ్ లైక్, షీ వుడ్ జస్ట్ కీప్ లుకింగ్ ఎట్ హర్. సో మర్చిపోయేవారు. సో ప్రేమ్ సార్ ఎప్పుడు చెప్పేవారు, ఏయ్ స్టాప్ లుకింగ్ ఎట్ హర్, లుక్ ఎట్ ద స్క్రిప్ట్ అండ్ రీడ్ ఇట్. ఓకే, షీ హస్ దట్ ఆరా, దట్ బ్యూటిఫుల్ ఆరా అరౌండ్. yes మరి మీకు ఎప్పుడు జరగలేదు అలాంటి? నో జరుగుతాయిలేండి ఎప్పుడు రోజు కూడా. సో మరి సేమ్ క్యారెక్టర్ తెలుగులో చేశారు, అక్కడేమో బ్లాక్ బస్టర్, ఇక్కడేమో సరిగా ఆడలేదు, మరి ఏమనిపించింది? అంటే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన మూవీ ఇక్కడ తెలుగులో చేసిన మూవీ మేబీ ఇక్కడ సూపర్ హిట్ అయితే కూడా అది సేమ్ మూవీని కేరళలో రిలీజ్ చేస్తే మేబీ దట్ వుడ్ నాట్ డూ వెల్. కరెక్టే, బట్ కాకపోతే ఏంటంటే మీరే కదా చేసింది, అక్కడేమో చాలా హ్యాపీనెస్ ఉండి ఉంటుంది, సినిమా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది కాబట్టి.
బట్ అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో చేస్తాం కదా! ఇక్కడ. ఇక్కడ హ్మ్. చేసినప్పుడు ఏమనిపించింది మరి? నేను చేసినప్పుడు అదే హ్యాపీనెస్‌తోనే చేశాను. హ్మ్. కానీ ఐ వాస్ లైక్ నాకు కూడా అనిపించింది ఎందుకు ఇట్ డిడ్ంట్ డూ రియల్లీ వెల్ అని. హ్మ్. కానీ యాహ్! ఐ డోంట్ బట్ నో. అది కూడా ఇదే సేమ్ ప్రొడక్షన్. అవును. హ్మ్. ఆహ్, 'దిల్ రాజు' 'దిల్ రాజు' శ్రీ వెంకటేశ్వర శ్రీ క్రియేషన్స్. యాహ్! వెంకటేషన్ క్రియేషన్స్. సో, అప్పటికి ఇప్పటికి మీరు ఆయనలో చూసిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా? నో. సో, బేసికలీ ఐ డిడ్ంట్ హావ్ టూ మచ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. బట్ స్టిల్ అప్పుడు నేను ఆ మూవీ చేసినప్పుడు తెలుగులో ఎవరికీ నన్ను తెలీదు. హ్మ్. కానీ ద ఎంటైర్ ప్రొడక్షన్ హౌస్ వాస్ సో రెస్పెక్ట్‌ఫుల్ అండ్ సో వార్మ్ హ్మ్. అప్పుడు కూడా. హ్మ్. హ్మ్. ఆహ్, సో, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. యెస్. సో, యెస్. దట్స్ అ బిగ్ థింగ్. బిగ్ థింగ్. యాహ్! అయితే 'బిగిల్‌లో' కూడా మీ క్యారెక్టర్ అనేది చాలా అంటే బా అనిపించింది. వైబ్రెంట్‌గా అనిపిస్తది కదా! సో, హ్మ్. ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా ఫుట్‌బాలు? యాహ్! మనకి ఏంటి ప్రాపర్ ట్రైనింగ్ తమిళనాడుకి ప్లే చేసిన ఫీమేల్ ఏంటి హ్మ్. ఫుట్‌బాల్ టీమ్ ప్లేయర్స్‌ని పిలిచి తీసుకొచ్చారా? హ్మ్. తీసుకొచ్చారు. లైక్ హ్మ్. ప్రాపర్. హ్మ్. ఇప్పుడు కూడా ఐయామ్ ఫ్రెండ్స్ విత్ సమ్ ఆఫ్ ద గర్ల్స్ ఓకే. ఫుట్‌బాల్ అప్పటి నుంచి. ప్లేయర్స్ ఆ! అప్పటి నుంచి. ఓకే. హ్మ్. వాళ్ళని తీసుకొచ్చి దే టాట్ అస్ సో మచ్. హ్మ్. అండ్ ఒక 3 మంత్స్ బూట్ క్యాంప్ లాగా చేసాము. 3 మంత్స్. 3 మంత్స్ సే బూట్ క్యాంప్ చేసాము. వి హ్మ్. ప్రాపర్‌లీ లెర్న్డ్ సో హ్మ్. మెనీ థింగ్స్. హ్మ్. పొద్దున్న ఐ థింక్ 9 నుంచి 12 ఆర్ 1 వరకు ప్రాక్టీస్ ఉండింది. హ్మ్. తర్వాత ఈవినింగ్ 5 నుంచి 8 వరకు జిమ్. హ్మ్. దిస్ వాస్ అవర్ షెడ్యూల్ ఫర్ ఆల్ ద లైక్ మీరు చేసింది సినిమాలాగా లేదు. అది నిజంగా మీరు బాస్కెట్ బాల్ అదే ఫుట్‌బాల్ టీమ్‌కి సెలెక్ట్ చేస్తే ఎలా చేస్తారో అదే జరిగింది కదా! ఆల్‌మోస్ట్. యాహ్! యాహ్! హ్మ్. యాహ్! అలానే ఉండింది. హ్మ్. సో ఇట్ వాస్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. యెస్. మరి విజయ్ గారితో అంటే మరి హి ఈస్ ఆల్సో లుకింగ్ లైక్ ఏ పర్ఫెక్ట్ కోచ్ లాగా కనిపించారు కదా! అవును. సో, అవును. ఎలా ఉండేది విజయ్ గారితో ఇంటరాక్షన్? అదేంటంటే జనరల్‌గా మీతో ఆయనతో కలిపి ఒక చిన్న ఇది ఉంటే తప్ప రాదది. అవును. జనరల్‌గా జస్ట్ ఏదో క్యాజువల్‌గా. సో, ఎలా ఉండేది మరి ఆయనతో? Sir is very silent, but he enjoys all these jokes on set and now ఏదైనా వింటే he'll be just like నవ్వుకుంటారు అలా. హ్మ్. అండ్ సార్ ఎప్పుడు నన్ను వాళ్ళు అని సో వాళ్ళు అంటే నాట్ ద రెస్పెక్ట్‌ఫుల్ వాళ్ళు. వాళ్ళు అంటే తమిళ్‌లో నాటీ అని. హుహు. సో లైక్ ఇది వాళ్ళు యూజ్డ్ టు టెల్ మీ బికాజ్ ఐ యూజ్డ్ టు ఆల్వేస్ కీప్ క్రాకింగ్ సమ్ జోక్స్ ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ సంథింగ్. ఓకే. యాహ్! ఏంటి ఏం జోక్స్ చేసేవాళ్ళు ఇయేనా? కుళ్ళు యాహ్! జోకులేనా? యాహ్! ఇది సేమ్. తప్ప ఏం చేస్తారు? ఏం మనకి చేస్తారు? మనకి వేరే ఏం రావు. ఆయన కూడా అంత ఇరిటేట్ చేసారంటే ఆయన కూడా ఏమన్నా ఆయన మీద కూడా ఏమన్నా ఏసారేంటి ఒకటి No, రెండు no, no. ఎప్పుడన్నా? Obviously not. కానీ ఇన్ జనరల్ ఐ వుడ్ లైక్ హ్మ్. కీప్ డూయింగ్. మరి తర్వాత ఎప్పుడన్నా కలిసారా ఆయన్ని గాని? లేదంటే ఇప్పుడు మీ డైరెక్టర్ చేస్తున్నారు కదా! పాన్ ఇండియా మూవీ. యాహ్! యాహ్! నో, హ్మ్. నో, నో. దాని అట్లీ తర్వాత హ్మ్. సార్‌ని కలవలేదు. సార్‌ని హ్మ్. కలవలేదు. సో, మరైతే ఆల్రెడీ మీకు 2 హిట్స్ ఉన్నాయి ఇంతకుముందు. హ్మ్. 'స్వాతిముత్యం' ఒక హిట్టు. దాని తర్వాత రీసెంట్‌గా వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఊరి పేరు భైరవకోన' హిట్టు. మరి ఇప్పుడు 'తమ్ముడు.' సో, ఇది హ్యాట్రిక్ ఇస్తుందని నమ్ముతున్నారా? నేను చెప్పను. నువ్వు చెప్తే జింక్స్. హ్మ్. జింక్స్ విన్నారా? హ్మ్. జింక్స్. విన్నా. హ్మ్. సో సో, డోంట్ జింక్స్ అబౌట్ ఎనీథింగ్. జింక్స్ వద్దు. వద్దొద్దా? హ్మ్. ఐ హోప్. యెస్. యెస్. బట్ మరి అంటే అడవిలో షూటింగ్ అంటే బేసిక్‌గా అంటే అందరూ చెప్తున్నారు. ఈ ఆడవాళ్ళని తీసుకెళ్ళి అన్ని రోజులు అక్కడ షూటింగ్ చేయడం అని. అంటే ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కదా! అసలు టోటల్ ప్రాపర్. నో, నో. అక్కడ మా ప్రొడక్షన్ మేడ్ ష్యూర్ బికాజ్ సో మెనీ ఫీమేల్ ఆర్టిస్ట్స్ యాస్ హ్మ్. వెల్. హ్మ్. హ్మ్. సో దానికోసం క్యారవన్స్ ఆల్మోస్ట్ లైక్ ఎంత దూరం వరకు ఏంటి వచ్చే పాసిబిలిటీ ఉంది అంత దూరం వరకు వచ్చింది. హ్మ్. సో వీ హ్యాడ్ లైక్ కొన్ని టైమ్ వీ డిడ్ లైక్ హ్యావ్ లిటిల్ స్ట్రగుల్స్ బట్ దే మేడ్ ష్యూర్ వీ వర్ కంఫర్టబుల్. హ్మ్. అయితే లాస్ట్ టైమ్ మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చెప్పినట్టు గుర్తు. అదే జనరల్‌గా ఎవరైనా మేకప్ అయిన తర్వాత చూసి లుక్ టెస్ట్ చూసి ఓకే చేస్తారు. మీకు మేకప్ లేకుండా చూసి ఓకే చేశారంటే యాహ్! యాహ్! డీక్లైమ్. నా మేకప్ అన్న ఆ రోజు లుక్ టెస్ట్‌కొచ్చారు. హెయిర్ అన్న వచ్చారు. హ్మ్. నథింగ్. ఒక కాజల్ పెట్టాను. ఒక హ్మ్. బింది. హ్మ్. అంతే. హ్మ్. లైక్ హ్మ్. లైక్ సార్ హ్మ్. మరి బేసిక్‌గా హీరోయిన్స్ అంటే కొంచెం అందంగా కనిపించాలనుకుంటారు. అలాంటి డీక్లైమ్ క్యారెక్టర్ అయినా సరే మీకు దేంట్లో పిచ్చి అనిపించలేదా? పిచ్చిగానే ఉంటది. లైక్ ఆ! హెయిర్ కూడా దేర్ ఇస్ నథింగ్. మై ఓన్ లైక్ వేవీ కర్లీ హెయిర్. హ్మ్. నేనే ఒక క్లిప్ పెట్టుకొని జస్ట్ నో మేకప్. జస్ట్ సన్ స్క్రీన్, ఒక బింది, కాజల్ అంతే. హ్మ్. కాజల్ కూడా బికాజ్ ఇట్స్ కంటిన్యూటీ అందుకు. హ్మ్. హ్మ్. యాహ్! ఐ వాస్ లిటిల్ షాక్డ్. ఐ వాస్ లైక్ సార్ రియల్లీ? లైక్ హ్మ్. యాహ్! ఇలానే ఇలా ఉంటది. ఆ! ఉండాలి. బట్ బేసిక్‌గా ఏంటంటే హీరోయిన్స్‌కి ఇంకొక ఇది కూడా ఉంటది. అంటే వేరే వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఒక చిన్న ఇది ఉంటది. దీంట్లో ఏకంగా అంటే లయ గారితో కలుపుకుంటే నలుగురు హీరోయిన్స్ ఉన్నారు. సో, స్క్రీన్ స్పేసు ఇవన్నీ ప్లస్ డీగ్లామ్ రోల్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, మరి ఇన్ని ఉన్నప్పుడు ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నా సార్ కూడా ఫస్ట్
చెప్పారు దట్ చిత్రాస్ క్యారెక్టర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ మూవీలో అని. అండ్ నేను కథ విన్నప్పుడు కూడా నాకు అర్థమైంది ద ఇంపార్టెన్స్ దట్ రోల్ హ్యాస్. సో అండ్ నేను ఎప్పుడు నాతో ఉన్న వాళ్ళకి ఎంత ఉంది లైక్ అలా నేను ఆలోచించను, నాకుందా ఫస్ట్ కంపేర్ చేసుకోను. బికాజ్ నాకు ఫస్ట్ నాకున్న రోల్ బాగుందా, ఇంపార్టెన్స్ ఉందా అని. బికాజ్ ఐ నో ఐల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్ అండ్ ఐల్ బీ ఏబుల్ టు డూ జస్టిస్ టు దట్ రోల్ అని నాకు తెలుసు. అంతే ఇంపార్టెంట్ కదా. ఓ వాడికి ఎక్కువ ఉందో నాకు తక్కువ ఉందో అలా లేదు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. సో యా. ఎస్. గ్రాఫ్ చూస్తే కనుక ఫిల్మోగ్రఫీ కొన్ని చిన్న సినిమాలు చేస్తారు, కొన్ని పెద్ద సినిమాలు చేస్తారు, కొన్ని చిన్న సినిమాలు పెద్ద సినిమాలు, ఇలా ఉంటుంది గ్రాఫ్. ఏదో ఒక ఈసీజీ రిపోర్ట్ లాగా. సో అంటే ఒక సినిమా యాక్సెప్ట్ చేసే ముందు ఏం చూస్తారు అసలు ఆ సినిమాలో మీరు? ఆ ఈసీజీ ఉంటేనే ఏంటి లైఫ్, లేకపోతే బ్లాంక్ అయిపోతుంది కదా, చచ్చిపోతాం. అవునవును. సో యాక్సెప్ట్ చేసే ముందు ఆబ్వియస్లీ ఫస్ట్ హౌ మచ్ ఐ లైక్ ద స్క్రిప్ట్, అది ఇంపార్టెంట్. ఆ స్క్రిప్ట్ వింటూ నాకు ఎక్సైట్ అవుతుందా, లేకపోతే ఐఎమ్ లైక్ ఓ స్క్రిప్ట్ లెవెల్లోనే ఇలా ఉంది తర్వాత ఏమవుతుంది. సో దట్ వన్ థింగ్, స్క్రిప్ట్ డస్ ఇట్ ఎక్సైట్ మీ అని. తర్వాత నా రోల్ ఎంత ఇంపార్టెంట్ ఈ మూవీకి అని అది చూస్తా. ఇఫ్ ఇట్స్ జస్ట్ లైక్ సంథింగ్, ఇప్పుడు నన్ను ఆ మూవీ నుంచి తీసేస్తే ఇఫ్ ద మూవీ స్టిల్ కెన్ లైక్ మేనేజ్ అండ్ డూ వెల్, దెన్ ఐమ్ లైక్ నా అవసరం లేదు ఈ మూవీ. సో అది ఒకటి, దట్స్ వాట్ ఐ ఇమాజిన్. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఈ మూవీలో లేదంటే ఎలా ఉంటుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఐమ్ లైక్ వద్దు. సో అలా వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? వదులుకుని హిట్ అయిపోయిన సినిమాలు ఉన్నాయి. అవి పడి ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది ఈ పాటికి వర్ష. నో 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 చేసిన తర్వాత నో. బట్ ఈ రెండే ఆలోచిస్తారా మరి, రెమ్యునరేషన్ ఆలోచించరా? That is also very very important. Very very important. Like obviously that is important. Kani that's not more important than the story. Money is extremely important. Everkaina money ante chaala important. Kani will I do it only for the money and script balekapothe kuda oh వీళ్ళు నాకు ఎక్కువ పే చేస్తున్నారని నేను ఎప్పుడు చేయను. ఐ విల్ నెవర్ డూ ఇట్. ఎస్. ఇందాక అన్నారు ఒక నా క్యారెక్టర్ తీసేస్తే మూవీలో కనుక ఆ మూవీ స్టిల్ ఇట్స్ గుడ్ అంటే కనుక నేను చేయనని. బట్ తమ్ముడులో మీ క్యారెక్టర్ తీసేస్తే ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్ అని కాదు, ఇట్ ఈస్ లైక్ బైండింగ్ ఫోర్స్, లైక్ డ్రైవింగ్ ఫోర్స్ మూవీలో. ఖచ్చితంగా ఉండాలి క్యారెక్టర్, ఖచ్చితంగా ఉండాలి. అంటే అది తీసేస్తే ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతుంది. యా దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అయితే మీరేమో చూడడానికి చాలా మోడర్న్గా ఉంటారు, మీ ఇన్స్టాకి వెళ్తే మొత్తం అన్నీ కూడా కొంచెం మోడర్న్ డ్రెస్సెస్ అవి వేస్తూ ఉంటారు. మీకు వచ్చే క్యారెక్టర్స్ చూస్తేనేమో అన్నీ కూడా చుడీదార్లు వేసుకునే క్యారెక్టర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అంటే మీకు ఒరిజినల్గా ఓవరాల్గా ఎలాంటి క్యారెక్టర్లు చేయాలనిపిస్తుంది మీకు? నాకు జస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సే చేయాలని ఉంది. బికాజ్ ఐ నో ఐ కెన్ డూ, ఇంకా చాలా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి లైక్ అవుట్ దేర్ టు డూ. సో అలాంటి నేను చూడను. ఈ ఏంటి కాస్ట్యూమ్ గురించి నేను ఎక్కువ ఆలోచించను. ఐ వాంట్ టు డూ సంథింగ్ దట్ మేక్స్ అన్ ఇంపాక్ట్. నాకు చాలా మంది వచ్చి చెప్పాలి ఆ మూవీలో ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆర్ ఈ మూవీ వాజ్ వెరీ నైస్, గుడ్ దట్ యూ వర్క్డ్ ఇన్ దట్ ఫిల్మ్ అని. సో అలాంటి నాకు దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ. లైక్ ఎవరైనా వచ్చి నాకు ఇలాంటి విషయాలు చెప్తే ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్. అంటే బట్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు నేను కాస్ట్యూమ్స్ గురించి ఆలోచించినాను కదా, బట్ ఏంటంటే కొన్ని గ్లామరస్ రోల్స్ అనేవి కూడా ఉంటాయి కదా. యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎక్కువగా హీరోయిన్స్ సర్వైవ్ అవ్వాలన్నా, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా కొన్ని సినిమాలు ఏంటంటే చేస్తూ ఉంటారు. బట్ అంటే మీకు అది కంఫర్ట్ కాదా అసలు? నేను అలా దట్స్ వాట్ ఐ డోంట్ థింక్ లైక్ దట్. బికాజ్ ఇప్పుడు నిత్యా మెనన్ ఆర్ సాయి పల్లవి దే ఆర్ స్టిల్ సర్వైవింగ్ అండ్ దే ఆర్ సర్వైవింగ్ లైక్ ఇన్ అ వెరీ నైస్ వే. ద లాంజిటివిటీ ఇఫ్ యూ సీ, ఇప్పుడు కూడా నిత్యా మెనన్ ఒక మూవీ చేస్తే లైక్ తిరుచిత్రాంబలం అని ఒక మూవీ చేశారు ధనుష్తో. పీపుల్ స్టిల్ లైక్ లవ్ హర్. సో అలాంటి ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ కావాలి. వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద మోడర్న్ డ్రెస్సింగ్ అని చెప్తారు యాక్చువల్గా డైరెక్ట్గా. సో బట్ మీరేమో మోడర్న్ డ్రెస్సింగ్ మీ రియల్ లైఫ్లో ఉంటుంది కానీ బట్ సినిమాల్లోకి వచ్చేసరికి అది యూ డోంట్ వాంట్ టు. అలా కాదు, నాకు అలా మూవీస్ రావట్లేదు. అలా మూవీస్ వస్తుంది అంటే వర్షానంగానే ఆ పేరు తగ్గట్టు పద్ధతిగా ఉండే పాత్రలో ఊహించుకుంటున్నారు, అలాంటివి రాస్తున్నారు మీరు. సో ట్రావెలింగ్ సెల్ఫీస్ అంటే బాగా ఇష్టమా? ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఐ యూజువలీ డోంట్ లైక్ గెటింగ్ పిక్చర్స్ క్లిక్డ్ ఆఫ్ మై సెల్ఫ్. లైక్ నాకు
నా ఫ్రెండ్స్ పిక్చర్స్ క్లిక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఇన్నెవిటబుల్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి కాబట్టి ఐ గెట్ మై పిక్చర్స్ క్లిక్. బట్ ఇన్ జనరల్ ఐ డోంట్ ఎంజాయ్ ఇట్. నాకు నేచర్ ఫొటోస్ క్లిక్ చేయాలి, నా ఫ్రెండ్స్ ఫొటోస్ క్లిక్ అంతేగాని మీ ఫొటోస్ ఐ డోంట్ ఎంజాయ్ ఇట్ టూ మచ్. వై? ఐ వాంట్ టు బీ ఇన్ దట్ మూమెంట్. మేము ఎలా అయిపోయామంటే లైక్ ఐ వెంట్ టు అ కోల్డ్ ప్లే కాన్సర్ట్ కొరియాలో, సౌత్ కొరియాలో రీసెంట్లీ మార్చ్లో వెళ్ళాను. కోల్డ్ ప్లే చేసి లైక్ దే కమింగ్ అండ్ ఆన్ స్టేజ్ అండ్ హీ సింగింగ్, like there are like maybe 25,000 phones. Nobody is like actually just standing and enjoying the music. So social media wala we are always like wanting to capture that moment, but we are not like actually sitting down and saying wow this is so beautiful. సో ఐ థింక్ దట్ నాకు కొంచెం ఇరిటేట్ అవుతుంది. నాకు తెలుసు నేను అలా చేస్తాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ లైక్ పర్ఫెక్ట్, నేను చేయనని. నేను చేస్తాను, కానీ యాజ్ మచ్ as possible ఐ ట్రై అవాయిడింగ్. అంటే మీరు చెప్పేది వింటుంటేనేమో చూడడానికి ఇంతకు ముందు చెప్పినట్టు మోడర్న్గా ఉన్నారు, బట్ థింకింగ్ అంతా కూడా కొంచెం డివోషనల్ పర్సన్. ఎలాంటి పర్సన్? అలాంటి కాదు, లైక్ నాకు జస్ట్ ఇప్పుడు చూడండి సంథింగ్ దట్ రియలీ ఇరిటేట్స్ మీ అని చెప్తే, ఇప్పుడు నా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతుంటే ఎవరైనా లైక్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుంటే వాళ్ళు ఫోన్ చూసుకుని అవునా చెప్పు నేను వింటున్నాను అంటే నాకు చాలా కోపం వస్తుంది. బికాస్ ఇన్ జనరల్ వి బికమ్ లైక్ ఫోనే ముఖ్యం. మేము ఎప్పుడు ఫోన్లోనే ఉంటాము. వి హావ్ స్టాప్డ్ వాల్యూయింగ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఇప్పుడు నార్మల్గా మాట్లాడి హే నువ్వు ఎలా ఉన్నావని చెప్పే కన్నా ఒక రీల్ పంపించి ఏ చూడు అలా అయిపోయాము. బట్ కాకపోతే ఇప్పుడు ఇన్ఎవిటబుల్ అయిపోయింది కదా, ఇంకా మీకు ఎక్కువ అవసరం బేసిక్ గా. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ సేయింగ్ ఇట్స్ లైక్ ఇట్స్ అ బూన్ ఆల్సో. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సోషల్ మీడియాలో అది ఏంటి ఒక ఫేమస్ చేసి దాన్ని సాల్వ్ చేస్తారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఆల్సో. కానీ ఏదైనా ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఎక్కువ అయితే పాయిజన్. ఎనీథింగ్ లిమిట్ ఉండాలి. సోషల్ మీడియా ఇస్ అమేజింగ్, ఇట్స్ వెరీ వెరీ గుడ్. కానీ ఒక లిమిట్, అట్లీస్ట్ వెన్ యూర్ విత్ యువర్ క్లోజ్ వన్స్, వెన్ యూర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, అప్పుడైతే వాల్యూ. లైక్ మీరు చాలా సార్లు చూస్తాను లైక్ కిడ్స్ పేరెంట్స్తో కిడ్స్ మాట్లాడేటప్పుడు దే డోంట్ even listen. Like you don't have like ఎప్పుడు ఉండరు మీ పేరెంట్స్ మీతో. జస్ట్ లైక్ వాల్యూ దెమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ దెమ్. అయితే మనం చాలా మంది హీరోయిన్లు చూస్తుంటాం, వాళ్ళందరూ సినిమాల్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటారు. మీరు ఇంటర్వ్యూలో 100 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. సంథింగ్ లైక్ దట్ రియల్లీ బాదర్స్ మీ. చాలా ఇరిటేషన్ వస్తుంది. అయితే రేపు పొద్దున మీ పిల్లల్ని చూడాలి, వాళ్ళు ఎలా ఉంటారో రేపు. గాన్ లైక్ నెక్స్ట్ జనరేషన్ అయితే ఐ డోంట్ నో ఎలా ఉంటారు. సో అయితే ఇప్పుడైతే మీరు సినిమాల్లో ఉన్నారు, వరుసగా సినిమాలు చేస్తున్నారు, కంటిన్యూగా సక్సెస్లు చూస్తున్నారు, వెళ్తున్నారు కదా. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం ఇలా ఉండాలి, ఇలా ఇది సెటిల్ అవ్వాలి, అది ఎలా అని చెప్పేసి. అలాంటి డ్రీమ్ అంటే ఏం చెప్తారు? ఐ వాంట్ నా ఫిల్మోగ్రఫీలో లైక్ నేను చూస్తుంటే ఐమ్ లైక్ ఇది నేను చేశాను. లైక్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ దిస్ ఫిల్మ్, ఆర్ ఈ మూవీలో నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను అని ఒక ఐ వాంట్ అ రియలీ నైస్ ఫిల్మోగ్రఫీ. అంతే అంతే. బట్ నేను అనేది డ్రీమ్, అది మీరు ఎటు చేసేదాన్ని ఇప్పుడు చేస్తున్న వర్కే కదా, బట్ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా ఒకటి, రేపు అంటే ఒక 5 years తర్వాత ఇలా జరగాలి, ఇలా లవ్ చేయాలి, లేదా పెళ్లి చేసుకోవాలి, సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఇలా సెటిల్ అవ్వాలి, అలా సెటిల్ అవ్వలేదు. ఐ వాంట్ అ లాంగ్ కెరియర్. లైక్ మేబీ నా ఎయిమ్ ఎలా అంటే ఐ వాంట్ టు బీ లైక్ నిత్యా మేనన్. సో ఐ వాంట్ టు కీప్ డూయింగ్ గుడ్ వర్క్. ఒక 5 years తర్వాత కూడా ఇఫ్ సమ్వన్ థింగ్స్ రైట్స్ అ రియల్లీ నైస్ స్టోరీ, దే షుడ్ బి లైక్ మేబీ వర్ష క్యాన్ పుల్ దిస్ ఆఫ్ అనే ఒక పేరు రావాలి. మీ మెంటర్ ఎవరు లైఫ్లో? మెంటర్ అంటే మమ్మీ. క్రిటిక్ అంటే మమ్మీ క్రిటిక్ కాదు, బికాజ్ కాకి పిల్లకి కాకి ముద్దు. మీరు కాకి అనుకోవచ్చు, కానీ మీ వలన ఆవిడని కాకిని చేసేసారు. ఆవిడ చాలా పాపం కూల్గా కామ్గా. No, in general, mothers, I think at least my mother can't be a critic. She'll be a bad critic, because నేను ఎలా చేస్తే కూడా నాకే తెలుసు అది దాంట్లో యాక్ట్ బాగా చేయలేదంటే కూడా మమ్మీ చించేసేవాడిని. అది బాగాలేదంటే ఇంకా అంతకు మించి క్రిటిసిజం ఏమి ఉండదు, అదే క్రిటిసిజం. No, she genuinely thinks నేను ఏం చేసినా ఎలా ఉన్నా బాగుంది, అదే క్రిటిసిజం. బాగుందని కూడా బాగుందంటాం, అది ఇంకా పెద్ద క్రిటిసిజం మీకే అర్థమైనప్పుడు అది. కరెక్ట్. ఎస్. బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ అంటే
బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ అంటే శివ కందుకూరి అని మై చూసి చూడగానే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఎందుకు అంత బెస్ట్ బర్త్డే అయిపోయింది? బికాస్ మేమిద్దరం వి థింక్ లైక్ వీఆర్ ద సేమ్ మైండ్ సెట్. మా కామిక్ సెన్స్ అంటే సేమ్, లైక్ ద సేమ్ కామిక్ సెన్స్ ఉంది మా ఇద్దరికి. సో వీ కీప్ లైక్ షేరింగ్ రీల్స్ ఎవ్రీ డే. ఓకే. ఫేవరెట్ యాక్టర్? తమిళ్లో అయితే విజయ్ సేతుపతి సార్. అండ్ తెలుగులో ఐ హ్యావ్ మల్టిపుల్. అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆబ్వియస్లీ మరి మీరు ఒక ఇలా నేను తమ్మునీళ్ళు ఏమేమి ఎవరు జనరల్ గా మీరు పెట్టారు, కానీ ఇంటర్వ్యూ నుంచి తీసి రౌండ్ రెడ్ కలర్ ఇలా చేసి యారో మార్క్ 2 నా కన్ను ఇలా ఉంది, నేను నాకు ఈ యాక్టర్ నచ్చదు. నచ్చడు కదా, నచ్చిన వాళ్ళే చెప్పమండి. అందుకని వన్ యాక్టర్ అంటే ఒక నచ్చలేదంటే కానీ కాన్స్పిరసీ థియరీస్ ఎలా ఉంటదంటే, నేను ఈ మూవీలో వర్క్ చేసి ఈ యాక్టర్ గురించి చెప్తే వాళ్ళు ఎవరు ఇప్పుడు అవి ఎన్ని ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఎవాల్వ్ అయిన తర్వాత ఇంకా అలా ఆలోచించే యాక్టర్స్ ఉన్నారంటే లేరు యాక్చువల్గా. ఎందుకంటే మనం యాక్టర్స్ని కలుస్తుంటాం కదా, దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. ఆ చిన్న చిన్న యాక్టర్స్ కాదు నేను చెప్తున్నది, ఆడియన్స్ ని. మీరు ట్విట్టర్ ఫాలో చేస్తే లైక్ ట్విట్టర్లో ఉన్న ఫ్యాన్ వార్స్ ఫాలో చేసి అమ్మ లైక్ కొన్నిసార్లు నేను ఐఎమ్ నాట్ ఈవెన్ ఇన్వాల్వ్, కానీ వర్షపుళ్ళం అని ట్యాగ్ ఉంటుంది. నేను ఏం చూసాను, ఏదో ఒక ఇంటర్వ్యూలో ఏదో యాక్టర్ గురించి నేను మంచి యాక్టర్ అంటే, చూసావా వర్షకి ఈ యాక్టర్ ఈ యాక్టర్ నచ్చలేదు, ఏంట్రా ఇది, ఎవర్రా మీరంతా. సో కానీ ఐ జెన్యున్లీ లైక్ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆల్సో కొన్ని మూవీస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో కొన్ని మూవీస్ లో చూసినప్పుడు ఐ విల్ బి లైక్, ఓ దిస్ పర్సన్ హస్ డన్ సచ్ అ నైస్ జాబ్ అని. లైక్ ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు ఎన్టీఆర్ సార్ ది ఇంటి యాక్టింగ్ చూసి ఐ వాజ్ లైక్, దిస్ ఇస్ కిల్లర్ ఆ సాంగ్ లో చేసింది, లైక్ సో గుడ్. సో అలా లైక్ అండ్ పుష్పాలు అల్లు అర్జున్ సార్ యాక్టింగ్ వాజ్ too good, like చింపేశారు. So ala I'm a fan of their acting, a fan of their particular films. Best actress Nitya Menon. And I think Rashmika also, she's back to back doing such great films. I don't know ekkad nunchi she selects such great scripts ani naaku teliyadu. She's I think mana generation lo she's one of the most like successful actors ani touch gold successful actors అనొచ్చు. She's very very clear about like the scripts she's choosing. Yes. మరి ఆఫ్టర్ పుష్ప కలిసారా ఏమన్నా? Yeah I wished her for కుబేరా చూసాను నేను last week, so I wished her for that. రెస్పాండ్ అవుతూ ఉంటారు ఇంకా స్టిల్? she's my friend. అదే ఫ్రెండ్ అని కూడా కొంతమంది ఏంటంటే ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఏంటంటే she's my close friend. అయితే ఇప్పుడు వరకు రష్మిక గురించి మాకు తెలియని ఒక న్యూస్ చెప్పండి. మరి అంతే కదా, మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నాను, తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో షీ వాజ్ మై క్లోజ్ ఫ్రెండ్ మీ ఇంటర్వ్యూ వల్ల అని చెప్పాలి వస్తుంది. గుడ్ థింగ్స్ చెప్పండి. గుడ్ థింగ్స్ లేవా రష్మిక? చాలా ఉన్నాయి, మరి ఒకటి చెప్పొచ్చు కదా. సో వన్ థింగ్ ఇస్, చాలా మంది చెప్తారు షీ కేమ్ అండ్ షీ's her luck is amazing, she started doing great movies, luck wala అని చెప్తారు. బట్ I know how hardworking she is. Extreme hard work. The number of classes she takes, the number of workouts she does. She's amazing like that. So it's not just luck; it's her hard work. Best dancer. Shrilleela and Rashmika. Rashmika ఉండాల్సిందే. Best friend because no she is like she has such great songs in her list. Yes. And Sai Pallavi. She is actually amazing. Favorite film? విక్రమార్కుడు. అవును, విక్రమార్కుడు తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి కదా, అది ఎందుకు అంత? అది నాకు ఇమాజిన్ ఒక మూవీ మీరు ఒక 40-50 టైమ్స్ చూస్తే అది హార్ట్ లో ఉండిపోతుంది కదా, అలానే. అదే ఎందుకంటే తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చినాయి కదా, బట్ విక్రమార్కుడు అంటే చాలా లాంగ్, చాలా దాని తర్వాత. బట్ మీరు ఏం అడిగారు ఫేవరెట్ ఫిల్మ్ అని ఎందుకని అడుగుతున్నా? బికాజ్ ఐ వాజ్ ఇన్ స్కూల్ వెన్ ఐ వాచ్డ్ ఇట్. ఓకే, నా ఏంటి కజిన్ ఇంట్లో DVD, ఆ టైంలో DVD ఉంది. సో వీ వుడ్ వాచ్ ఇట్ అండ్ ఐ హ్యాడ్ అ స్మాల్ యంగర్ కజిన్ హూ లవ్డ్ ద సాంగ్ సో మచ్ దట్ ఎవ్రీ డే. ఏ సాంగ్ అది? She loved Jum Jum Maya song and also College Papula Bus. So she liked all these so much that
ఎవ్రీ డే ఆ ఫుల్ మూవీ చూడాలి మనం, ఆ, జస్ట్ సాంగ్ కాదు, ఫుల్ మూవీ చూడాలి. సో వీ Okay. వాచ్ ఇట్ అట్లీస్ట్. అక్కడ నేను ఒక 50 days ఉన్నాను, 50 days డైలీ చూసాను ఆ మూవీ. Okay, సో okay. ఇట్స్ బికమ్ లైక్, అండ్ నాకు ఈవెన్ ఇఫ్ ఐ వాచ్ ఇట్ టుడే ఐ నో ఆల్ దీస్ సీన్స్ అండ్ సాంగ్స్. చెప్పేస్తారనమాట అన్ని. యా ఐల్ బి లైక్ దీని తర్వాత ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం. ఎగ్స్. ఎగ్ బుర్జీ, ఓకే. ఎగ్ ఏంటి బుల్సై, ఎగ్ అంటే చాలా. ఫేవరెట్ డ్రెస్? ఫేవరెట్ డ్రెస్ అంటే నాకు పైజామా అండ్ నైట్ డ్రెస్. నేను ఇప్పుడు కూడా ఐఎమ్ ఇమాజినింగ్ ఐల్ జస్ట్ గో చేంజ్ అండ్ ఐల్ స్లీప్ ఆఫ్ అని. ఓకే, ఓకే. ఎనీథింగ్ కంఫర్టబుల్. ఎస్. థియరీ ఆఫ్ మనీ ఏం చెప్తారు మీకేంటి మనీ గురించి? థియరీ మనీ ఈజ్ ఇంపార్టెంట్. సో లైక్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలోనే చూడండి, ఇఫ్ I have enough money, if I've made enough money, I wouldn't do like roles or scripts that I don't want to just Yes, yes. because they're paying me. Adi, and I would like, money is a necessity. నేను మనీని ఒక లగ్జరీ లాగా చూడను, మనీ ఒక నెసెసిటీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా చేశారా మనీ కోసం? అలా చేయాల్సి వచ్చిందా లేదా? మనీ కోసం నో. మనీ కోసం మేబీ ఒక్క మూవీ, ఒక 2 మూవీ చేస్తుంటాను, కానీ ఐ వుడ్ నాట్ డూ ఇట్. మనీ. బట్ డబ్బులు మీకు బాగా డబ్బులు ఉన్నాయి కదా, కాఫీ ఎస్టేట్స్ అవి ఉన్నట్టున్నాయి కదా. నాకు బాగా డబ్బులు ఉన్నాయా? no I'm like whatever I've done it like by myself. So అలా కాదు బట్ యా ఇట్స్ ఓకే. యా. ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే ఏం చెప్తారు మీకు సంబంధించి? లివ్ అండ్ లెట్ లివ్. I strongly believe in live and let live. just live and let live. ఎందుకు లైక్ ఊరికే యూర్ లైక్ బ్రతకండి బ్రతకనివ్వండి అని చెప్తున్నారు. బికాస్ యు ఆర్ ఆల్సో, మనకి అందరి లైఫ్ స్టోరీస్ తెలీదు. లైక్ ఇఫ్ ఐ కాంట్ జస్ట్ ర్యాండమ్లీ గో అవుట్ ఆన్ లైక్ సోషల్ మీడియా ఆర్ లైక్ ఇన్సల్ట్ సమ్వన్. మనకు తెలీదు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, వాట్ దేర్ స్ట్రగుల్స్ ఆర్. సో యూ లివ్, let someone live peacefully. Like the only least thing you can do is be kind. వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. You don't have to give them food, nothing. Just be kind to them. Okay, forget being kind, just let them be. Just let them be. అంటే ఇప్పటి వరకు ఏంటంటే వర్ష అంటే నాకు కొన్ని రకాల కంటే మంచి యాక్ట్రెస్ అంటే క్యూట్గా ఉంటుంది, లేదంటే కొంచెం ఫెయిర్గా ఉంటుంది, ఇలాంటివి తెలుసు. కానీ బట్ మీతో మాట్లాడిన తర్వాత తెలిసింది వాట్ ద రీల్ అని. బట్ కాకపోతే మీతో ఫ్రెండ్షిప్ చేసిన ఎవడైనా కూడా ఆనందంగానే ఉంటాడు. ఎందుకంటే ఇలాంటి రోజుకి 4 కుళ్ళు జోకులు వింటే ఆడికి ఇక్కడ లేనివాడికి వాడికి లేని స్ట్రెంగ్త్ అంతా వస్తుంది. నో, కానీ జెన్యున్లీ నా చుట్టూనే వాళ్ళు నాతో ఉంటే నవ్వుతూనే ఉండాలి అని దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంట్. లైక్ నా ఫ్రెండ్స్ అందరూ ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి సాడ్ ఎవర్. సో నా చుట్టూ ఉంటే ఐ మేక్ ష్యూర్ దే ఆర్ హ్యాపీ. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, ఎదురుగా నవ్వకపోయినా అట్లీస్ట్ మీరైనా నవ్వుకుంటున్నారు కదా మీరు చెప్పిన వాటికి. సో మొత్తానికి తమ్ముడు అనేది మీ ఫిల్మోగ్రఫీలో మరొక స్పైక్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా ఉండాలి కానీ మరీ కిందకు వచ్చేయద్దు, అలా రసగుల్లా తింటే షుగర్ స్పైక్ అవుతుంది కదా, అలానే. సో అంటే తమ్ముడు కూడా ఇలా కింద ఇలా అన్నారు కదా ఇందాక ఈసీజీ రిపోర్ట్ అన్నారు, అలా కాకుండా అల్లా పైకి వెళ్ళండి, పైకి గ్రాఫ్ హై బీపీ టైప్, రష్మిక టైప్. రష్మిక క్లోజ్ ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మాకే తెలుసు అంటే ఆమె త్వరలోనే షీ వాంట్ అంటే ఆమె పెళ్లి చేసుకోబోతుందని మాకు ఒక న్యూస్ ఉంది. మీకేమైనా ఉందా? మీకేం లేదా? అలాంటివి ఏమి ఉండవు? అడుగుతానండి. అడిగి చెప్తారండి. ఎంత బాగా నటిస్తున్నారండి మీరు ఇంటర్వ్యూలో కూడా. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నిజానికి అంటే కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటి సినిమా విషయాలు ఈ మాత్రమే మాట్లాడుకుంటాం అనమాట. చెప్పండి అంటే వాళ్ళు అడిగింది అంటారు, ఇలాగే ఉంటుంది. బట్ మీరు మాత్రం మొత్తం ఓవరాల్గా అన్నీ కవర్ చేశారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ తమ్ముడు. అండ్ సక్సెస్ అవ్వాలని, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మంచి ఆఫర్స్ రావాలని చెప్పి మీరు అన్నారు కదా, నిత్యమైన ఎవరు ఇన్స్పిరేషన్ అని చెప్పి, అలా ఒక నిత్యమైన ఒక వర్ష బల్లమ్మ అలా అనమాట ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.